నా పేరు డాక్టర్ రోహిత్. ఏంటి డాక్టర్ని సెటస్కోప్ లేకుండా వచ్చాను అనుకుంటున్నారా? నేను సైకియాట్రిస్ట్ అండి. మాకు సెటస్కోప్ తో అవసరం లేదు, పేషెంట్ ఉంటే అంతే చాలు. అయితే ఫీజు వద్దా? అది లేకపోతే ఎలా? అమ్మో, నేను బేసిక్ గా ఫోబియాస్ కి ట్రీట్మెంట్ ఇస్తుంటాను. ఫోబియా అంటే మనందరిలో కొన్ని భయాలు ఉంటాయి. ఆ భయాలు పిక్స్ కి వెళ్ళినప్పుడే మీకు నాతో పని ఉంటది. ఏంటి ఇంకా అర్థం కాలేదా? కాసేపు ఆగితే మన పేషెంట్స్ వస్తారు, అప్పుడు మీకే అర్థం అవుతుంది. డాక్టర్ డాక్టర్ త్వరగా ఏదో ఒకటి చేయండి డాక్టర్. డాక్టర్ డాక్టర్ ట్రీట్మెంట్ చేయండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. ఏందయ్యా అవతార్ సినిమాలో ఆది మానవుల్లా వచ్చావు? ఫస్ట్ ఆపు. ఏదాపాలి? ఫస్ట్ గోకావడం ఆపరా. ఏమైంది? ఇదే సార్ నా ప్రాబ్లం. కూర్చో. ఏంది కోపమా? కాదు సార్, ఎవరన్నా నడుము చూపించినా, ఎవరిదైనా నడుము కనిపించినా, ఎవరిదైనా నడుము గురించి మాట్లాడినా పిచ్చెక్కిపోతాను సార్ నాకు. అర్థం కాలేదయ్యా. అయితే మీకు చూపించాల్సిందే. అచ్చే, నేను అలాంటి కాదు. నేను కూడా ఆ టైపు కాదు సార్. ఒకసారి అక్కడ చూడండి. ఆ? కంట్రోల్ కంట్రోల్. వస్తే అలా కుడతా. సిగ్గు లేదా ఇలా పబ్లిక్ గా నడుము చూపిస్తూ తిరగడానికి? నా నడుము నా ఇష్టం, నేను చూపించుకుంటానా లేదా నా ఇష్టం. నీకెందుకురా నొప్పి? తిట్టావులే కానీ ఫస్ట్ ఆ నడుము కనిపించకుండా చెయ్యి. చూడలేకపోతున్నా. చెయ్యన్రా, ఏం చేసుకుంటావు చేసుకో. మా అన్న ఎవరో తెలుసు కదా, మణికొండ మామ్. అన్న ఎవడైతే నాకేంటే. ఇప్పుడు కానీ ఆ నడుము మేయకపోతే నీ కొంటది. పోరా హల్వా. దేవుడా ఈ పాపని క్షమించి. అయినా ఇంత అందమైన అమ్మాయి నడుము చూపిస్తుంటే చూడడానికి నొప్పేంట్రా నీకు? మళ్ళీ నడుము. ఇంకోసారి నడుము గిడి అన్నావు అంటే ఇక్కడే పాతేస్తా. నన్నే కొడతావా? మా అన్నయ్య తీసుకొచ్చి నీ అంత తేలుస్తా. పోవే. అమ్మా నడుము చూపించి టెంప్టింగ్. ఎన్సైక్లోపీడియా. ఏరా నా చెల్లిని తిట్టావంట? కొట్టాడు కూడా అన్నయ్య. నా చెల్లినే కొడతావారా నువ్వు? నాకు ప్రాబ్లం. Sorry ఏంట్రా? నాకు నడుము ఫోబియా ఉంది మా. ఫోబియా? నడుములు చూస్తే కోపం వచ్చేస్తుంది మా. నడుము చూస్తే కోపం వస్తుందా? నడుము చూడరా. చూడరా, నా నడుము చూడరా. బుద్ధుందా? ఎన్నిసార్లు చెప్పాలా నాకు నడుములు చూస్తే కోపం వస్తుందని? నీ వయసు గౌరవించి వదిలేస్తున్నా, లేకపోతే ఆ పొట్టుదాన్ని వాయించినట్టు నిన్ను వాయించి వదిలేసావా? ఏంట్రా అరుస్తున్నావు? కొడక గుర్తెట్టుకో. భలే ఉందయ్యా మీ స్టోరీ. సోదా ట్రీట్మెంట్ చేయరా ఫస్ట్. వామ్మో, వీడికి హై బీపీ కూడా ఉన్నట్టుంది. నీకున్న ఫోబియా ఒంఫోలోఫోబియా. ఈ ఫోబియా ఉండే వాళ్ళు నడువుని చూస్తే పిచ్చెక్కిపోతారు, పట్టరాని కోపం వస్తుంది, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతారు. అవును డాక్టర్. అయినా ఇలియానా నడుం దగ్గర నుంచి అందమైన అమ్మాయిల నడువు చూడలేని ఒక జీవితం ఎందుకయ్యా? అయినా అమ్మాయిల నడువులు చూస్తే రే డాక్టర్, ఇంకోసారి నడుమనే డాష్ మాట మాట్లాడినావు అంటే నీ డాష్ పగలు కొడతా. కష్టమయ్యా దీనికి ట్రీట్మెంట్ ఇవ్వడం. ఇప్పుడు వరకు ఎవరు కనిపెట్టలేదు కూడా. కానీ నా దగ్గర ఒక ట్రీట్మెంట్ ఉంది, కొంచెం ఖర్చు ఎక్కువ అయింది. ఎంత ఖర్చైనా పర్లేదు డాక్టర్, ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయండి. కొంచెం ఓపిక కూడా ఉండాలి. ఉంటా, తగ్గిపోవాలంతే. ఇలానే ఉంటే పెళ్లి తర్వాత నా పరిస్థితి ఏంటో. ఐఎమ్ హియర్ నా, యూ డోంట్ ఫియర్. థ్యాంక్ యూ డాక్టర్. ఏం డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తా అని చెప్పేసి కట్టేస్తున్నావు? ఈ ట్రీట్మెంట్ లో ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలనే పద్ధతిని పాటిస్తామయ్యా. అలాగైతే ఓకే. ఇప్పుడు ఉంటుంది ట్రీట్మెంట్. ఈ పాట చూడు డాక్టర్. ఏం డాక్టర్ మళ్ళీ నడువులు చూపిస్తున్నావు? ఇది రాఘవేంద్ర రావు గారి పాట అయ్యా. ఈ పాటే హైలైట్. డాక్టర్ చూపించండి డాక్టర్, ప్లీజ్. ఇది ఇలియన్ అన్నాడు, డాక్టర్ ఇది భూమి అన్నాడు.